ఈ డ్రెస్ ఐరన్ చేసిండు, అది ఐరన్ చేసింది పక్కన పెట్టేసింది, పక్కన పెట్టేసి ఐరన్ చెయ్యని డ్రెస్సులు వేసుకున్నాడు. ఇక్కడ మా చిన్నోడు వాళ్ళ డాడీ లెక్క వాళ్ళ అన్న లెక్క అది మజిల్స్ వచ్చినాయట. अरे रहेंदे रहेंदे खा लो कुछ भी जरूरत नहीं. अम्मा जूसिया में पीस दे कुड़िया बॉइल సూపర్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా. సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తానా. ఇవాళ అయితే మా మ్యారేజ్ డే అంటే అందరికీ నిజంగా ఒక కళ, ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది కదా. రోజులన్నీ ఒకటైతే మ్యారేజ్ డే రోజు ఉన్న ఆనందం, హ్యాపీ అనేది అసలు వెలకట్టలేము అన్నట్టు. అందులో మాకైతే ఇంకా సంథింగ్ స్పెషల్ అన్నట్టు. ఎందుకంటే మాది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అని పాత వాళ్ళకే తెలుసు, కొత్త వాళ్ళకే తెలియదు. అయితే నిజంగా ఆ స్ట్రగుల్స్, ఆ బాధలు అన్నీ కూడా ఒక ఎత్తు అయితే, పెళ్ళి అవ్వడం అనేది ఇంకొక ఎత్తు అన్నట్టు. అంటే 7 సంవత్సరాలు మేమిద్దరం ఇష్టపడి స్ట్రగుల్ అయ్యి చదువుకొని, మా ఆయన ఏదో ఒక చిన్న జాబ్ నేర్చుకొని అన్ని స్ట్రగుల్స్ అయిపోయిన తర్వాత మాకు మ్యారేజ్ అయింది. అసలు నిజంగా మ్యారేజ్ అయింది కూడా ఒక కళలాగానే అన్నట్టు, ఒక సినిమాలో జరిగినట్టునే జరిగింది. అంత కళలాగానే అంత మంచి జరిగింది. కానీ 7 సంవత్సరాల తర్వాత మాకైతే మ్యారేజ్ అనేది జరిగింది అన్నట్టు. అందుకే నాకు స్పెషల్ అన్నట్టు మ్యారేజ్ అయితే. వీలుంటే ముందు వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటా. పాత వాళ్ళకైతే ఎంతో కొంత తెలిసి ఉంటుంది, కొత్త వాళ్ళకైతే ఇదంతా కొత్తగానే ఉంటుంది. మనకు నచ్చిన మనిషితోనే మనకు పెళ్ళి జరిగితే మాత్రం అదొక హ్యాపీ, ఇక ఎవ్వరికి చెప్పలేము. ఎంత అంటే ఇక మనం చెప్పలేని అంత ఆనందం అన్నట్టు. మనం అనుకున్న మనిషి, మనం ఇష్టపడ్డ మనిషితో పెళ్ళయిందంటే జీవితం ఇంకా సాగుతా అంటే మనకు మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. అలాంటి వాళ్ళతో జీవితం పంచుకుంటే కూడా ఇంకా అంతకన్నా అదృష్టం ఏమున్నది. అట్లయితే జరిగింది. ఇప్పటికైతే మార్నింగ్ అయితే లేచిన, ఇంకా మ్యారేజ్ డే కాబట్టి సాయంత్రం అయితే బయటికి పోయేది ఉన్నది. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. వీడియో ఎండింగ్ వరకు చూసి. ఇక్కడైతే వాషింగ్ మిషన్ అయితే బట్టలు వేసిన, స్నానానికి అయితే నీళ్ళు తీసుకుంటానా. ఎండలు అయితే మస్తున్నాయి. మా చిన్నోడు రెడీ అయ్యిండు, నైట్ డ్రెస్, నైట్ ప్యాంటు. क्या खाता सुफियान आज? बिरयानी। हाँ अभी तंदूरी चिकन। हाँ अभी फ्राइड चिकन। हाँ KFC चिकन। हाँ గ్రిల్ చికెన్ పూరే ఖాతం. మొత్తం అవన్నీ తింటాడట. చెప్పింది కదా ఆర్డర్ చేసి. మేము ఆడికి వెళ్ళిన తర్వాత ఎంత తింటాడు అనేది కూడా మీకు షేర్ చేసుకుంటా. వీడు ఉట్టిగానే అంటాడు, మాటలు తినడు. పెద్ద కడుపు అని ఫీల్ అవుతాడు. వాళ్ళ అన్న పోటీగా తిందాం అనుకుంటాడు, వాళ్ళ అన్నని మించేది తినడు. తినాలనిపిస్తుంది. మరి పెద్దోడైతే ఇప్పటికి ఎన్ని డ్రెస్సులు వేసిండంటే వాడు ఫ్యాషన్ చేస్తాడా మరి డ్రెస్సులు వేసుకుంటాడు. ఇక ఇవన్నీ డ్రెస్సులు, ఇంకా మస్తు డ్రెస్సులు తీసిన. అది ఒక డ్రెస్ వేసిండు, రెండో డ్రెస్ వేసిండు, మూడో డ్రెస్ వేసిండు, నాలుగో డ్రెస్ వేసిండు, ఇక 5 వేసిండు. ఇంకా బాగుంటుంది. వాళ్ళ డాడీ వేసుకున్నాడు. ఏజ్ కలర్ వచ్చా? ఏ కలర్ వచ్చా? మా పెద్దోడి వాళ్ళ డాడీ డ్రెస్సులు కూడా వేసుకున్నాడు. వైట్ వచ్చా? వైట్ కాహే. ఈ డ్రెస్ ఐరన్ చేసిండు, అది ఐరన్ చేసింది పక్కన పెట్టేసింది, పక్కన పెట్టేసి ఐరన్ చెయ్యని డ్రెస్సులు వేసుకున్నాడు. వైట్ పేర్లో మమ్మీ వైట్ ఇచ్చు. ఇట్లా డ్రెస్సులు అయితే చేంజ్ చేస్తా ఉంటాడు. పెహన్లో ఇక మా చిన్నోడే చెప్పినట్టు ఒక డ్రెస్ తీస్తే ఒక డ్రెస్ వేసుకుంటాడు, రెడీ అవుతాడు. ఇక మా పెద్ద మళ్ళీ వైట్ వేసేయండు. మా చిన్నోడు ఆర్డర్ చేసిన అన్నీ తింటాడట. మనం ఆడి పోయిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తా. ఇప్పుడైతే బండి మీదనే పోతాను. కార్ మీద నక్కున్నాయి బేట. షాపింగ్ చేసేది ఉంది బక్రీద్ కోసం. అన్నీ కూడా వీడియోలో షేర్ చేసుకుంటా. స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మా చిన్నోడు వాళ్ళ డాడీ లెక్క వాళ్ళ అన్న లెక్క అది మజిల్స్ వచ్చినాయట. షర్టే టైట్ అయిందట ఆయనకి, కండలకు. ఇదే పని మా హస్బెండ్, మా పెద్దోడు, మా చిన్నోడు వాష్రూమ్ ఇదే పని. తెర మజిల్ కాయ బతా షూ కూడా వేసుకొని ఇంట్లోకి వచ్చిండు. ऐसे नहीं पहन ले खाना अब्बा. मैं हैंड बैग इधर दो. नीचे गिरे तो वैसे चाहिए था, उठाना नहीं है. सुकून है, आराम है.
అమ్మి ఇక్కడైతే మండి ప్లేస్లోకి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే రెస్టారెంట్కి అయితే వచ్చినాము. ఇక్కడ ఫేమస్ అని చెప్పి మా ఆయన హోల్ సిటీ తరఫు తీసుకొచ్చిండు, అంటే చార్మినార్ వైపు తీసుకొచ్చిండు. అంటే ఎప్పుడు పోయినా కూడా ఒక్కొక్క రెస్టారెంట్కి అయితే పోతాం, అక్కడ మంచి టేస్ట్ ఉన్నది తీసుకుంటాం. ఈసారి మాత్రం మంచిగా ఉంది, మంచి టేస్ట్ అయితే సూపర్ ఉన్నది. అడ్రస్ కూడా మీకు ఇది హోల్ సిటీ చార్మినార్ తరఫు ఉంటుంది అన్నట్టు. ఇక్కడైతే మంది స్పెషల్ అన్నీ, కబాబు అవన్నీ కూడా స్పెషల్ అన్నట్టు. ఇక్కడ మా ఇద్దరు పిల్లలు అయితే బాగా అల్లరి చేస్తారు. మా చిన్నోడు అయితే ఏ ఉటో నికాల పైరా నికాల मुझे उठो तू इधर पकड़ ले सुफियान, हाँ मुझे तू उधर जाकर बैठ जा, जब तक फेंका ले जा, फेंक ले जा सुफियान, हाँ ऐसा रहा. ఇక్కడ మా పెద్దోడు మా చిన్నోడు ఇదే పని. मैं ताकत नहीं लगा रहा हूँ, तू पहले कर स्टार्ट. ये निकल चुप रहा दी. अब उसको नहीं चुप रहा, उसको भी नहीं रहता वैसा. चुप रहा. नहीं स्लिप होना नहीं रुकना. नहीं टिश्यू पेपर रख ले, टिश्यू पेपर टिश्यू दे दो. ये रख लेता हूँ, मुद्दा रख ले. लोगों का ले फ्रेश वाली रखो ले, मुद्दा ले रे. अब सीखता हूँ आ गया. अरे रहेंदे खा लो कुछ भी. ఇక్కడైతే ఫస్ట్ స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసినాం. మటన్ కబాబు, మటన్ మలాయి కబాబు, దాంతోపాటు చికెన్ కబాబు, జ్యూసీ చికెన్ కబాబు అయితే ఆర్డర్ చేసినాం. సూపర్ టేస్టీ ఉంది. నేను ఇన్ని సంవత్సరాలు నేను హైదరాబాద్ అంటే కనీసం 15 సంవత్సరాలు నేను హైదరాబాద్ ఉంటాను, ఒక్కసారి కూడా ఇలాంటి టేస్ట్ అయితే చూడలేదు, అంత టేస్టీగా ఉన్నది. మళ్ళీ బిల్లు కూడా తక్కువనే అయింది అన్నట్టు. మేమైతే 2 సార్లు స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసినాం, కానీ మాకు బయట వేరే రెస్టారెంట్ తిన్నంత కన్నా ఎక్కువనే తిన్నాం. అయినా కూడా మాకైతే బిల్ అయితే తక్కువనే వచ్చింది, అంటే రీజనబుల్గానే ఉన్నది బిల్ అంతా కూడా. అంటే ఇది ముస్లిం ఏరియా కాబట్టి మంచి ఫుడ్ దొరుకుతుంది, దాంతోపాటు రీజనబుల్ ప్రైస్తోనే మనకైతే వండి పెడతారు అన్నట్టు. సూపర్ టేస్టీగా ఉంది. ఇది మలై మటన్ కబాబ్ అన్నట్టు, సూపర్ టేస్టీగా ఉన్నది. ఇట్లా అయితే జరిగింది మా మ్యారేజ్ డే అయితే. ఇక్కడ ఆర్డర్ చేసిన 5 నిమిషాలు 10 నిమిషాలు. ఇక్కడ తొందర మా పిల్లలు ఇద్దరు కూడా తినేసారు. ప్లేట్లన్నీ ఖాళీ అయిపోయినాయి. మంది అయితే ఆర్డర్ చేసినాం, అది రావడానికి ఒక 15 నిమిషాలు పడుతుంది అట. అమ్మ జ్యూసీ అమ్మ పీసుదే తుడియా బాయిల్ కాదా. ఇక్కడ మండే అయితే ఆర్డర్ చేసినాం. లాస్ట్ టైము నాకు శాలరీ అంటే రెవెన్యూ, యూట్యూబ్ నుంచి రెవెన్యూ వచ్చినప్పుడు మేము వేరే ప్లేస్లో పోయి తిన్నాం అన్నట్టు మండి. అదైతే అంత బాగాలేకుండే, చికెన్ కోర్మా లాగా ఇచ్చిండు, కానీ ఇది మాత్రం సూపర్ టేస్టీ ఉంది. మనకి ఇక్కడ రైస్ వచ్చేసి జ్యూసీ ఉంది. ఇది మనకు కొబ్బరి ఆయిల్తో తయారు చేసింది. చికెన్ కూడా మస్తు జ్యూసీగా సాఫ్ట్గా ఉడికింది అన్నట్టు. అన్ని చట్నీలు కానీ మయోనీస్ కానీ ఏవైనా కూడా సూపర్ టేస్టీగా ఉన్నది. మీరు ఒకవేళ హైదరాబాద్ ఏరియాలో ఉంటే చార్మినార్ వైపు వచ్చి, నేను ఇది అడ్రస్ అయితే తెలియదు, ఒకవేళ అడ్రస్ నేను అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సూపర్ టేస్టీ ఉంది అన్నట్టు. వామిటింగ్ అనేది పెట్టా నక్కో సూఫియాన్. వామిటింగ్ నుంచి మేమైతే ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వచ్చినాము. ఫస్ట్ అయితే ఇక్కడ తిన్న తర్వాత మా హస్బెండ్ అయితే బండి తీసుకురావడానికి అయితే వెళ్ళిండు. అంతలోపు ఇక్కడ బయట వ్యూ అయితే మీకు చూపిస్తాను. బయట ఆడుకోవడానికి కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వచ్చినాం అన్నట్టు. ఇక్కడ మంచి తక్కువ రేట్లో ఐస్ క్రీమ్ దొరుకుతాయి. ఐస్ క్రీమ్ పార్లర్లు అంటే సపరేట్ రోడ్డు మీదనే టేబుల్స్ వేసి పెడతారు, మంచిగా మనం ఆర్డర్ చేసి తీసుకోవచ్చు. రీజనబుల్ అన్నట్టు ఇది కూడా. ఇంకా ఏం చెప్పాము, రోజ్ ప్లాజా. ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ 2 కూడా ఆర్డర్ చేసినాం. ఒక ప్లేటింగ్ అయితే 220, ఒక ప్లేట్ అయితే 180 అన్నట్టు. ఐస్ క్రీమ్ సూపర్. అన్ని రకాల
కానీ ఐస్ క్రీమ్ ఫేమస్ అన్నట్టు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసినాం. ఈ విధంగా 12:30 ఒకటైంది రాత్రి. ఇట్లయితున్నది సంవత్సరంలో ఒక్కసారి వచ్చే మ్యారేజ్ డేను ఖచ్చితంగా హ్యాపీగా జరుపుకోవాలి, హ్యాపీగా ఉండాలి పిల్లలతోని. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి ఎవరైనా. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తాం. మరి అంతవరకు ఉంటాం. మరి నమస్తే, సెలవు.